ఒకటే గో మాంసం అక్రమ నిల్వలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం. విశాఖలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్లో భారీగా గోమాంసం నిల్వ ఉన్న విషయం బయటపడిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఈ కేసును పరిశీలించారు. పోలీస్ కమిషనర్ను పిలిపించి ఈ నిల్వల వెనుక ఎవరున్నా వదిలిపెట్టవద్దు అని స్పష్టంగా ఆదేశించారు. 1.89 లక్షల కేజీల గోమాంసం స్వాధీనం. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI పెద్ద ఎత్తున దాడులు చేసి మిత్ర కోల్డ్ స్టోరేజ్లో మొత్తం 1.89 లక్షల కిలోల గోమాంసం పట్టుకున్నారు. దాడుల సమయంలో అక్కడున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తదుపరి విచారణను పోలీసులకు అప్పగించారు. 3 పవన్ కళ్యాణ్ ప్రశ్నలు. అసలు నెట్వర్క్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు పోలీసులను కీలక విషయాలపై ఆరా తీశారు. ఇంత పెద్ద ఎత్తున మాంసం ఒకేచోట ఎలా చేరింది? ఎక్కడినుంచి తెచ్చారు? ఎక్కడికి తరలించాల్సింది? దీని వెనుక పనిచేసే అసలు ముఖా ఎవరు? పూర్తి నెట్వర్క్ని బట్టబయలు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.